హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. చాలా రోజుల తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలు ఒకే రేంజ్ లో పర్ఫార్మ్ చేయడం చూస్తున్నాం. అసలు కల్కి తప్ప ఏ మూవీ కూడా ఆ రేంజ్ లో నెంబర్స్ ని వీకెండ్ లో పెట్టలేదు. బట్ ఫైనలీ డెడ్పుల్ అండ్ రాయన్ సినిమాల రూపంలో ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ పెద్ద నెంబర్స్ ని చూస్తున్నాం. ఏ సినిమాకైనా డే 1 తో కంపేర్ చేస్తే డే 2 డ్రాప్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అందులోనూ హైప్ ఉన్న సినిమాకైతే డ్రాప్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. బట్ ఈ వీకెండ్ రిలీజ్ అయిన రాయన్ అండ్ డెడ్పుల్ సినిమాలు రెండు కూడా మంచి హైప్ తో రిలీజ్ అయ్యి యునానిమస్ టాక్ ని తెచ్చుకోలేకపోయినా కూడా డే 1 రేంజ్ లోనే డే 2 కలెక్ట్ చేస్తూ షాక్ ఇచ్చాయి. కొన్ని చోట్లయితే డే 1 కంటే పెద్ద నెంబర్ ని పెడుతూ షాక్ ఇచ్చాయి. ఓ పక్క ఇది ఎలా ఉంటే మరో పక్క కల్కి ఫిల్మ్ స్టిల్ తన ర్యాంపేజ్ ని చూపిస్తుంది. 31 రోజు ఆల్రెడీగా మరోసారి 4 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ కంటెంట్ కుండే పవర్ ఏంటో మరోసారి చూపెట్టింది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోతూ. ముందుగా రాయన్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 1.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 మరోసారి కోటికి పైగా షేర్ ని కలెక్ట్ చేస్తూ సాలిడ్ గా హోల్డ్ చేసింది. దాంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 1.3 కోట్లు, సీడెడ్ లో 25 లక్షలు, ఉత్తరాంధ్రలో 27 లక్షలు, ఈస్ట్ లో 16 లక్షలు, వెస్ట్ లో 7 లక్షలు, గుంటూరులో 17 లక్షలు, కృష్ణాలో 11 లక్షలు అండ్ నెల్లూరులో 9 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 2.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 4.7 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 5.5 కోట్లు కావడంతో మరో 3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో అయితే తన ర్యాంపేజ్ చూపిస్తుంది ఈ ఫిల్మ్. డే 1 11 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా డే 2 అగైన్ 11 కోట్ల మార్క్ ని టచ్ చేస్తూ 2 డేస్ కి 22 కోట్లు దాటింది ఈ ఫిల్మ్. రావణాసురుని సెంటిమెంట్ తమిళనాడులో బాగానే వర్కౌట్ అవుతుంది. తమిళనాడులో గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 55 కోట్ల రేంజ్ లో ఉండగా మరో 33 కోట్ల గ్రాస్ ని తమిళనాడులో కలెక్ట్ చేస్తే హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు మరోసారి 10 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉండడంతో మండే నుంచి గ్రాస్ టార్గెట్ 23 కోట్లు ఉంటుంది. ఇక కర్ణాటకలో 3.9 కోట్లు, కేరళలో 1.7 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.10 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 10.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 2 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 45 కోట్ల రేంజ్ లో ఉండగా షేర్ వాల్యూ 21.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో మరో 24.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీ హిట్ అవుతుంది. మరి ఈ రోజు ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. ఇక డెడ్పుల్ అండ్ వల్వరిన్ విషయానికి వస్తే డే 1 ఇండియాలో 22.3 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 గ్రోత్ చూపిస్తూ 22.6 కోట్ల నెట్ తో దుమ్ము లేపిందనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా మిక్స్డ్ టాక్ తో కూడా డే 2 గ్రోత్ చూపెట్టడం అనేది జరగనే లేదు. దాంతో 2 డేస్ నెట్ 45 కోట్లు దాటింది. గ్రాస్ వచ్చేసి 55 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే డే 1 $103 మిలియన్ మార్క్ దాటిస్తూ దుమ్ము లేపగా డే 2 ఈ లెక్క $112 మిలియన్ కి పెరిగింది. నార్మల్ ఆడియన్స్ కి మూవీ యావరేజ్ అనిపించిన మార్వెల్ ఫ్యాన్స్ ఎగబడి మరీ చూస్తుండడంతో తుక్కు రేగొడుతుంది ఈ ఫిల్మ్. దాంతో 2 డేస్ వరల్డ్ వైడ్ గ్రాస్ $215 మిలియన్ మార్క్ దాటింది. రూపీస్ లో ఈ లెక్క 1765 కోట్ల పైనే. అండ్ ఈ రోజు మరోసారి 100 మిలియన్ మార్క్ దాటే ఛాన్స్ ఉండడంతో ఫస్ట్ వీకెండ్ కే బడ్జెట్ రికవర్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక వచ్చేవన్నీ ప్రాఫిట్స్ గా చెప్పొచ్చు. మరి 1 బిలియన్ మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. ఇక కల్కి విషయానికి వస్తే నిన్న సాటర్డే కావడంతో మరోసారి గ్రోత్ చూపిస్తూ తెలుగు స్టేట్స్ లో 60 లక్షల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 31 డేస్ లో కలెక్ట్ చేసిన షేర్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 91 కోట్ల పైన షేర్, సీడెడ్ లో 21.2 కోట్లు, ఉత్తరాంధ్రలో 21.4 కోట్లు అండ్ రిమైనింగ్ అంతా కలుపుకొని 31 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో ఈ మూవీ కలెక్ట్ చేసిన షేర్ 183.5 కోట్లకి చేరుకోగా గ్రాస్ 289 కోట్లు దాటింది. సో తెలుగు స్టేట్స్ లో ఇప్పటి వరకు 15 కోట్ల ప్రాఫిట్. ఇక కర్ణాటకలో 35.8 కోట్లు, కేరళలో 12.8 కోట్లు, తమిళనాడు 21.7 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 145 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 129 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 31 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 528 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 1036 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 156 కోట్ల పైన ప్రాఫిట్ తో డబుల్ బ్లాక్ బస్టర్ వైపు వెళ్తుంది ఈ ఫిల్మ్. ఈ రోజు మరోసారి వరల్డ్ వైడ్ గా 5 కోట్ల మార్క్ దాటే ఛాన్స్ ఉండగా 10 కోట్ల మార్క్ టచ్ చేస్తే మాత్రం రీసెంట్ టైమ్ లో రికార్డ్ గా చెప్పొచ్చు. ఇక ఇప్పటికే చాలా కంట్రీస్ లో రికార్డ్ పెట్టిన ఈ ఫిల్మ్ నేపాల్ లో ఎప్పటి నుంచో రికార్డ్ గా ఉన్న బాహుబలి 2 ని బీట్ చేస్తూ 23 కోట్ల పైన గ్రాస్ తో ఇండియన్ సినిమాల పరంగా నేపాల్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది కల్కి ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఈ రోజు రన్ కూడా కంప్లీట్ అయ్యాక 32 డేస్ టోటల్ బ్రేకప్ అండ్ ఏరియల్ వారీగా ఎంతెంత ప్రాఫిట్ వచ్చిందో సెపరేట్ గా వీడియో చేద్దాం. ఆ వీడియో కావాలంటే కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఈ 3 సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.